హలో ఎవ్రీవన్. టిఎస్ ఎంసెట్ ఎంపీసీ ద్వారా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అలాగే ఫుడ్ టెక్నాలజీ చేసే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ప్రీవియస్ ఇయర్ వరకు కౌన్సిలింగ్ డిఫరెంట్గా ఉండే, ఈ ఇయర్ కౌన్సిలింగ్ అనేది మనకి డిఫరెంట్గా జరగబోతుంది. సో మెయిన్గా మెరిట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేయడం ద్వారా సో ఫ్యూచర్లో ఈ కోర్సెస్కి డిమాండ్ అయితే ఉండబోతూ ఉంది. ఎందుకంటే మనకి ఇండియాలో ఆల్మోస్ట్ 70% అందరూ అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అయి ఉంటారు. సో అగ్రికల్చర్కి సంబంధించి ఎక్విప్మెంట్స్ రెడీ చేయడం కానివ్వండి, దాని మీద కొత్త ఇన్వెన్షన్ చేయడం కానివ్వండి ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో సో ఉంటాయి. అలాగే ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి కూడా మనకి చాలా వరకు ఈ జనరేషన్లో ఫుడ్కి సంబంధించి చాలా కల్తీ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఫుడ్కి సంబంధించిన రీసెర్చ్ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో కానివ్వండి, చాలా వరకు అయితే ఈ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళకైతే ఆపర్చునిటీస్ అయితే ఉండడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే కౌన్సిలింగ్ ఎలా జరగబోతుందో చెప్తాను. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీ గురించి కష్టపడి అప్డేట్స్ వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సో ఈ ఇయర్ కౌన్సిలింగ్ అనేది రెగ్యులర్గా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్తో కండక్ట్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ ఎలా ఉండే అంటే సపరేట్గా వీటికి కౌన్సిలింగ్ అనేది ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు నాన్ ఫార్మర్ కోటా కింద ఈ సీట్స్ని ఫిలప్ చేసేవాళ్ళు. ఈ సంవత్సరం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఫర్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ అండర్ ఎంపీసీ స్ట్రీమ్ అగైన్స్ట్ ద టోటల్ ఇంటేక్ ఆఫ్ 60% సీట్స్. సో 60% సీట్స్ అనేది టోటల్ సీట్స్లో 60% సీట్స్ అనేది మనకి ఇప్పుడు టిఎస్ వెబ్సైట్ ద్వారా ద ర్యాంక్ అప్టైన్ ఇన్ తెలంగాణ వెబ్సైట్ అలాంగ్ విత్ అదర్ ఇంజనీరింగ్ కోర్సెస్. సో మీకు ఇప్పుడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఆ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లోనే ఈ కోర్సెస్ కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారు. సో త్రూ సింగిల్ విండో సిస్టమ్ టీఎస్హెచ్ఏ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేస్తూ ఉన్నారు. ద క్యాండిడేట్స్ హూ టు సీక్ అడ్మిషన్స్ ఇన్ టు అబోవ్ ఎంపీసీ స్ట్రీమ్ కోర్సెస్ PGSU are informed to attend the counseling conducted by the convener of TS వెబ్సైట్ 2024. మనకంటే జూలై 4 నుంచి ఏదైతే కౌన్సిలింగ్ జరుగుతూ ఉందో ఆ కౌన్సిలింగ్లోనే ఈ కోర్సెస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపరేట్గా దీనికి కౌన్సిలింగ్ అయితే జరగదని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫీజెస్ డీటెయిల్స్ కానీ అన్నీ మనకి జయశంకర్ యూనివర్సిటీలో అప్డేట్ అవుతాయి. సో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కంది సంగారెడ్డి డిస్టిక్లో ఉన్నది. అలాగే కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ నిజామాబాద్ డిస్టిక్లో ఉంది, రుద్రూరు. సో ఇందులో చూడండి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది 33 సీట్స్ అనేవి ఉన్నాయి. 3 సీట్స్ అనేది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, 30 సీట్స్ అనేది SC ST BC OC వాళ్ళకి, అలాగే 15 సీట్స్ అనేది ఫుడ్ టెక్నాలజీలో ప్లస్ 2 సీట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉండడం జరిగింది. సో ఎవరైతే ఎక్కువ ర్యాంక్ వచ్చి మంచి ర్యాంక్ వచ్చి ఈ కోర్సెస్ చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. ఈ కోర్సెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ ఇందులో సీట్ వస్తే మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎంపీసీకి సంబంధించి ఫార్మర్ కోటా ద్వారా 40% సీట్స్, ఇక్కడ 60% నాన్ ఫార్మర్ కోటాకి సంబంధించి సీట్స్ ఫిలప్ చేశారు కదా. 40% సీట్స్ అనేది మనకి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఫిలప్ చేస్తారు. అది కూడా ఓన్లీ ఎంపీసీ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్సెస్కి సంబంధించి కంప్లీట్ వివరాలు కావాలి లేదా కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ డేటా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మెంటర్షిప్కి సంబంధించి పెయిడ్ గైడెన్స్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ అవ్వచ్చు. సో రెగ్యులర్ అప్డేట్స్ గురించి ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.